సోమవారం ఏలూరులోని కొత్త బస్టాండ్ వద్ద మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి ఆధ్వర్యంలో సిఎస్ఆర్ స్కాలర్షిప్ కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య. ఈ కార్యక్రమంలో ఈడ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు అరుణకుమారి, ఏలూరు బ్రాంచ్ స్టోర్ హెడ్ జహీరుద్దీన్, షోరూమ్ మేనేజర్ ప్రేమ్ కుమార్, ఏలూరు స్టోర్ మేనేజర్ అమీరుద్దీన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. జహీరుద్దీన్ గారిని వీరిని అభినందిస్తూ మరి ఏలూరు జిల్లాలో 66 మందికి 5,18,000 రూపాయలు ఇస్తున్నందుకు డెఫినెట్ గా వారిని అభినందిస్తూ నేను మాట్లాడిన తర్వాత చివరిలో చెబుతాను వాళ్ళు ఇస్తే ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా మలబార్ సంస్థ గురించి కూడా 2 ముక్కలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే మలబార్ సంస్థ 94వ సంవత్సరంలో స్థాపించబడి మరి ఈ రోజున గోల్డ్ బిజినెస్ లోనే మరి 5వ స్థానంలో ఉంటూ 14 కంట్రీస్ లో 440 బ్రాంచెస్ లో మరి అందరిని కూడా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ అభిమానాన్ని చూరగొంటున్నందుకు మలబార్ సంస్థ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ లో అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఇవాళ ఏది ఉంది గోల్డ్ జ్యువెలరీ ఏదైతే బాగుంటుంది అనుకుంటే మలబార్ ద్వారా ఏలూరులో ఒకటైనందుకు మా ఏలూరు. అదే విధంగా మరి అందరిని కూడా చాలా మందిని పిల్లల్లో ఎక్కువ మంది లేడీస్ ని అనుకున్నారు మీరు అందరూ కూడా. ఎందుకంటే ఇవాళ కాంపిటీషన్ లో ఎడ్యుకేషన్ కాంపిటీషన్స్ లో లేడీసే అందరూ కూడా చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళని అనుకున్నట్టున్నారు. డెఫినెట్ గా వీళ్ళు కూడా వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా ఏది మాకు ఫండ్ ఇస్తున్నారు తలకొక వస్తువు ఇస్తే బాగుంటుంది కదా మేము పట్టుకెళ్ళిపోతామని అనుకుంటున్నాము. గోల్డ్ షాపులు పిలిచారు, ఏదో ఒకటి మనకు వస్తువు వస్తే, ఎందుకంటే ఆడవాళ్ళకి బంగారం ఆభరణం వాళ్ళకి అవసరం అవుతుంది. కానీ మీకు ఒక విషయం చెప్తాను, ఏదన్నా డబ్బు ఇస్తే దాన్ని వాడేసుకుంటారు, ఏదన్నా మీకు వస్తువు ఇస్తే అది పాడైపోతే మీకు ఇచ్చే విద్య జీవితకాలం మీకు ఉపయోగపడదని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర నుంచి విద్యను దూరం చేయలేదు, మీకు వచ్చే విద్య వల్ల మీరు 10 మందికి నిలబడతారు. ఏదైనా సంస్థకి మీరు మేనేజర్ అవడమో లేకపోతే ఆఫీసర్ అవడమో అయితే 10 మందికి సాయం చేయగలుగుతారు. మీరు ఈ స్థాయి నుంచి జీవిత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీ మెరిట్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా 10 మంది నుంచి కొన్ని వేల మంది దాకా ఈ విద్యను అందించడం జరుగుతుంది. దానివల్ల సమాజం అభివృద్ధి చెందుద్ది. అందుకని ఎవరైనా సరే పిల్లలు చదువుకుంటామనంటే ఫస్ట్ మేము ఇచ్చేది కూడా నా ఆఫీస్ లో కూడా ఫస్ట్ పిల్లలు చదువుకోవడానికి వేసుకోవడం జరుగుతుంది. మరి మలబార్ సంస్థ చాలా పెద్దది, జిల్లా అంతటికి కలిపి 5,18,000 ఇచ్చారు. నేను లాస్ట్ ఇయర్ నా ఆఫీస్ ద్వారా 10 లక్షల రూపాయలు చదువుకునే విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. వీళ్ళకి జరిగే మేలు చెప్తున్నాం. మీరు ఎవరైతే ఏ స్కూల్లో అయితే ఎన్నుకుంటున్నారో డెఫినెట్ గా మీరు మా దగ్గర పేర్లు ఉంటాయి, మీ పేర్లు ఇచ్చినా సరే మీరు ఇచ్చేటప్పుడు మేము అడిగితే ఫీజు కన్సెషన్ ఇస్తారు. డెఫినెట్ గా మీరు 20,000 కట్టే విద్యార్థికి మేము 15,000 నుంచి 10,000 కట్టించగలుగుతాం. మీరు మొత్తం పేమెంట్ కూడా వాళ్ళ ద్వారా అయిపోయేటట్టుగా ఉంటది. కాబట్టి మీరు నెక్స్ట్ టైం కొంచెం మాతో కోఆర్డినేషన్ చేసుకుంటే మీరు ఒకవేళ 5 లక్షలు ఇచ్చినా అది 10 లక్షలు వాల్యూ చేస్తే, అదే 10 లక్షలు ఇవ్వగలిగితే 20 లక్షలు వాల్యూ చేస్తుంది. మేము 50% కొన్ని రాయితీలు అడుగుతాం, కొన్ని 25% అడుగుతాం, కొన్ని ఫ్రీ సీట్లు అడుగుతాం. అదే విధంగా అందరూ కూడా ఎవరైతే బాగా చదువుకుని ఆ విద్య అది కడతానికి కూడా ఇబ్బంది, అంటే ఆటో డ్రైవర్లు అవ్వచ్చు, ఇస్త్రీ చేసుకునే వాళ్ళు అనేక మంది, మేము ఎవరు వచ్చినా సరే మా ఆఫీస్ లో వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటాం, వాళ్ళు ఏం చదువుతున్నారో తీసుకుంటాం, వాళ్ళ మార్క్ లిస్ట్ తీసుకుంటాం, నెక్స్ట్ ఇయర్ మీకు చేసి పెడతాం అని చెప్తాం. మేము డోనర్స్ ఎవరు ఉన్నారో చెప్తాం, మేము ఇలా ఉన్నారని చెప్పి వాళ్ళకి లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్ గా ఇవాళ కూడా ఏదైతే సాయంత్రం B4 కార్యక్రమం ఉంది, అందులో ఎవరైతే ప్రతి నెల కూడా ఒక ఆయన విద్యార్థులకి ప్రతి నెల కూడా 10,000 రూపాయలు ఇస్తున్నారో ఆయనకి సన్మానం చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. డెఫినెట్ గా పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే వచ్చారో విద్య విషయంలో ఎవరో కూడా పిల్లల్ని వెనక చేయనివ్వద్దు. డెఫినెట్ వాళ్ళు చదువుకుంటే రేపు భావితరాల భవిష్యత్తుకి వాళ్ళందరూ కూడా ఉపయోగపడతారని సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే రామారావు 2,800 మందికి 2 రాష్ట్రాల్లో కూడా కలిపి వాళ్ళు ఏదైతే విద్యకి అందిస్తున్నారో 2,52 లక్షల రూపాయలు ఈ సందర్భంగా మలబార్ వారిని అభినందిస్తూ, మరి ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళు ప్రతి ఏటా కూడా 200 కోట్ల రూపాయల దాకా అనేక సేవా కార్యక్రమాలకు చేస్తున్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ అనేది సేవా కార్యక్రమాలకు ఉపయోగపడితేనే మనం అంత ఆర్థికంగా కూడా మన దేశం అభివృద్ధి చెందుతుంది, పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇది చిన్న కార్యక్రమం అనే కాదు, ఇది ముఖ్యమైన కార్యక్రమం అని, ఇది 10 మందికి వెళ్ళాలి. రేపొద్దున ఇంకొకళ్ళు వేరే కార్యక్రమం ఫస్ట్ టైం ఈ గోల్డ్ బిజినెస్ లో వచ్చిన వాళ్ళు ఎవరు ఏలూరులో చేయలే, ఫస్ట్ టైం మలబార్ వాళ్ళు చేశారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని వచ్చేసారి మిగతా కూడా చేయించడం జరుగుద్దని చెప్పి
ఎవరు విద్య అందించలేక డబ్బులు లేక చదువుకునే విద్యార్థి అనేది ఉండకూడదు అనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఏదైతే నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. అన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో మేము కూడా ఫలానా టైంలో మేము చేసుకున్నాం అనేది మీ జీవితాంతం మల్బార్ మాకు సహాయం చేసిందని మీరు చెప్పుకుంటారు. మల్బార్ సంస్థకే కీర్తి. అదే విధంగా ఏదైతే మీరు ఏలూరు ద్వారా జిల్లాలో మీరు చదువుకుంటున్నారో ఏలూరుకు కూడా పేరు వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.